వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఈరోజు ముఖ్యాంశాలు. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా విచారం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కేంద్రంలో భాజపాకు అంశాల వారీగా మద్దతిస్తున్నాం. రాష్ట్రాన్ని మా కుటుంబాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసింది. గతంలో మా బాబాయిని నాపై పోటీకి పెట్టింది. ఇప్పుడు నా చెల్లిని రాష్ట్ర అధ్యక్షురాలను చేసింది. విశాఖ ఉక్కును సర్వనాశనం చేసిన జగన్ భాజపాతో కలిసి స్టీల్ ప్లాంట్ కాళ్ళు చేతులు విరిచేశారంటూ వైఎస్ షర్మిల తీవ్రంగా దుయ్యబట్టారు. అమరావతి సాధన కోసం అలుపెరగని సుదీర్ఘ పోరాటం చేస్తూ ఎదురొడ్డి నిలిచిన అమరావతి రైతులు ఇండియా కూటమికి భారీ కుదుపు. బెంగాల్లో తృణమూల్ ఒంటరిగా పోటీ చేస్తుంది. షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ. ఆమె లేని కూటమిని ఊహించలేం. జయరాం రమేష్. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల బంద్. బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాల నిర్ణయం. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్లులు 1200 కోట్ల రూపాయలు. ప్రభుత్వం చేసిన మంచిని ఉద్యోగులే క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళాలి. కళ్ళ ముందే అభివృద్ధి కనిపిస్తున్న కొందరు నేతలు విచిత్రంగా మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి. కోడికత్తి సీను బెయిల్పై సస్పెన్షన్. హైకోర్టులో ముగిసిన వాదనలు. తీర్పు రిజర్వ్. మార్చి వరకు అయోధ్య వెళ్లొద్దు. రద్దీ ఎక్కువగా ఉంది. కేంద్ర మంత్రులకు మోదీ పిలుపు. కృష్ణా తీరానికి మహర్దశ. 52 కోట్ల రూపాయల అంచనాతో రివర్ ఫ్రంట్ ప్లాజా, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్. నదీ కాలుష్యానికి అడ్డుకట్ట. ఏసీబీ కోరల్లో అవినీతి అనకొండ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై అక్రమాస్తుల కేసు. 14 బృందాలు, 14 గంటల పాటు సోదాలు. 1000 కోట్లు వెనకేసినట్టు అనుమానం. తొలి రోజు 100 కోట్లకు పైగా స్థిర చరాస్తుల స్వాధీనం. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రమాదం. 74 మంది దుర్మరణం. మృతుల్లో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు. ఘటనపై స్పందించిన క్యూ. తామే కూల్చేశామని వెల్లడి. ఖైదీల పేరుతో క్షిపణులు తరలిస్తున్నట్టు మాస్కోపై ఆరోపణలు. జనసేనకు గాజు గ్లాసే గుర్తును ఖరారు చేసిన ఎన్నికల సంఘం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.